వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ గా సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తులు చేసిన నామినేషన్లను ఏప్రిల్ 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. జయసుధ ఎఫ్డీసీ ఎండీ హరీష్లతో సమావేశమయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్గా తీసుకొని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా జయసుధ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డ్స్ను ఇస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డ్స్కు ఇంత స్పందన రాలేదని చెప్పారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలో 76 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మాట్లాడుతూ సినీ నటి జయసుధ చైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీలకు కలిపి 1248 నామినేషన్లు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ గద్దర్ అవార్డులకు గాను వివిధ కేటగిరీల ఎంట్రీలకు గాను వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు.